ఐదవ పాసురము ఎంబెరుమాను యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు అనగా పాపపుణ్యాలు రెండు మటుమాయమవుతాయని ఆండాళ్ చూపిస్తుంది. మన పూర్వకర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి. భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనము గతంలో చేసిన పాపకర్మలన్నీ ఎంబెరుమాన్ తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ భవిష్యత్తులో తెలిసి చేసే పాపకర్మల ఫలితమును మాత్రము అనుభవించేలా చేస్తాడు. మైనే మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் எம்மைனத்துணை ஆயர்கள் தொங்கும் விழுக்கை தையர்கள் விளக்கம் நெய்ய தாமோதரனை தூயமாய் வந்து நாம் தோமதர் துவித்துழந்து நாயினால் பாடி மனத்தினல் சந்திக்க போய் பிள்ளை எம் குப்பு தருவாஞ்சலம் తీయనిల్ తూసాగం నెప్పే ధరంబావాయ్. ఆశ్చర్యకరములకు శాశ్వత కలవాడును నిత్యము భగవత్సంధము గల ఉత్తర దేశమునందరి మధురానగరికి నిర్వాహకుడును పవిత్రము అగాధముగానగు జలము గల యమునానిది రేవే తనకు గుర్తుగా కలవాడును గోపవంశమున ప్రకాశించిన మంగళదీపం అయినవాడును తల్లి యశోద గర్భమును ప్రకాశింపజేయున్నట్లు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడు మనకు కృష్ణ భగవాను వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్ధములకు పుష్పములతో నర్పించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనస్వారా ధ్వానించినచో మనము పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున భగవాని నామములను పాడుడు. ఈ విధంగా మొదటి 5 ఐశ్వర్యముల ద్వారా ఎంబెరుమాని యొక్క పర అనగా వైకుంఠములో శ్రీమన్నారాయణ, వ్యూహ క్షీరసముద్రంలోని శ్రీ మహావిష్ణువు, విభవ త్రివిక్రముడు, అంతర్యామి వరుణుని అంతర్వామి అయిన అర్చ వడుమధుర యోగై భగవాన్ స్వరూపముల గురించి వివరించబడింది. ఇప్పుడు 6వ పాసరము నుండి 15వ పాసరం వరకు తిరువాయిప్పాడి శ్రీ గోకులంలోని 5 లక్షల గొల్లభామలను మేలుకొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ 10 మంది గోపికలను మేలుకొలుపుతుంది. ఆమె వేదలో నైపుణ్యం ఉన్న 10 మంది భక్తులను మేలుకొలిపే విధానము బట్టి ఈ పాసురములు అమర్చబడ్డాయి.